ప్రతి అంధకారం పట్ల మనం ఎలా స్పందిస్తున్నామో అది ఎంతో కీలకం అన్నాడు అతను. ఈ మాటలు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి ఇస్తూ జీవితం గురించి నూతన దృష్టిని ఇచ్చింది. అతను ఇప్పుడెంతైతే దారుణమైన భయాన్ని ఎదుర్కొని ఆ ఇంటి రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు అదే అవగాహన మరొక మనస్సులో ఊహించాలన్న ఆశతో జీవించడానికి పోరాడేవాడు. అందరూ అతని చుట్టూ గమనం చేయడం మొదలుపెట్టారు, ఎందుకంటే అతనిది నిజమైన శక్తి, ఆత్మవిశ్వాసం. అయితే అతనికి తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది. ఇంతవరకు ఎన్నో రహస్యాలను అన్వేషించినప్పటికీ ఆ ఇంటి పరిసరాల్లో ఇంకా కొన్ని మూలికలు మిగిలి ఉన్నాయి. మీరు శక్తిగా మారాలి, కానీ మార్పు మీలోనే ఉంది. ఎవరు, ఎలాంటి పరిస్థితి అయినా ఆ మార్పును దూరం చేయలేరు అనే వృద్ధురాలి మాటలు అతని మనస్సులో ఇంకా మెరుస్తున్నాయి. ఈ కొత్త దిశలో యువ కవి తన అనుభవాలను మరింత ఆలోచిస్తూ జీవితం మీద నమ్మకం పెంచుకుంటూ తన ప్రయాణం కొనసాగించాడు. అతను ఒకానొక రోజున ఆ ఇంటికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇప్పటికీ చెప్తూ సాగాడు, గాయాలు నిన్ను నిర్మించవచ్చు, నిన్ను కొత్తగా చేయవచ్చు. మన ఆత్మ పట్ల మరింత నిజాయితీ, ప్రేమతో మాత్రమే మనం ప్రతి అంధకారాన్ని తొలగించి నిజమైన వెలుగును పొందగలుగుతాం. ఆ ఇంటి లోపల వృద్ధురాలు ఒక చివరిసారి అతనిని చూసి, నువ్వు గాయాలను అంగీకరించగలిగితే నువ్వు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందగలవు అని చెప్పింది. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ ఉన్న భయం క్రమంగా నివారమైంది. గాయాల నుండి వెలుగు వెలిసింది. శక్తి మనలోనే ఉంది అని యువ కవి నమ్మి గ్రామానికి తిరిగి వచ్చి తన అంగీకారంతో నూతన జీవితాన్ని ఆరంభించాడు. గాయాలు శక్తిగా మారవచ్చు. దుఃఖం, భయం, అనుమానాలు ఇవి మన యొక్క శక్తి కావచ్చు. ఈ మాటలతో అతను జీవితం సార్థకం చేసుకోవాలని నిరంతరం ప్రేరణ ఇచ్చాడు. అతని కథ ఒక ఆధ్యాత్మిక పాఠంగా మారింది. ప్రతి మనిషికి జీవితంలోని గాయాలను ఎలా నయించుకోవచ్చో మరియు నిజమైన శాంతిని ఎలా సాధించుకోవచ్చో అర్థమయ్యేలా. ప్రతి గాయం, ప్రతి బాధ మనలోని మార్పును తీసుకురావచ్చు. మనం నమ్మిన దాన్ని మాత్రమే సాధించగలము. ఈ కథ చివరగా గాయాల కథ, శాపాల కథ, మరణాల కథ కాదు, ఒక అనుభవం, ఆత్మవిశ్వాసంతో జీవించడం. యువ కవి తన జీవితం గురించి సజీవంగా అభ్యాసం చేసుకుంటూ ఇప్పుడు ఆ ఇంటి రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. అతనికి తెలుసుకోని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి, కానీ అతనికి గమనించిన విషయానికి ఈ అంధకారం అంతా మనస్సులోని అశాంతిలోనే ఉండటం. అతను తన పూర్వపు భయాలను, అనుమానాలను ఒకచోట రుద్దుకుని కొత్త జీవితానికి మార్గాన్ని తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటి గోడలపై మిగిలిన రాతలు అతనికి మరింత సమాచారం ఇచ్చాయి. మీరు ప్రేమతో, ధైర్యంతో ఎదురు చూస్తే ఈ ప్రపంచం మీకెంతో బలంగా మారుతుంది అని రాసి ఉంది. అతను మరింత గాఢంగా ఆ మాటలను పఠించి తన మనసులోని భయాలను, అనుమానాలను అంగీకరించడం ప్రారంభించాడు. ఈసారి అతనికి అది మరింత సహజంగా అనిపించింది. ఆ ఇంటి పక్కన ఉన్న శాంతిని, ఆ శక్తిని మరియు దాని చుట్టూ ఉన్న గాయాలను అతి తక్కువ సమయములో అతను ఇక దృష్టిలో పెట్టుకోవడం ప్రారంభించాడు. జీవితం సాక్షాత్తు మనం మన లోపల నిర్మించుకునే శక్తి. అతనికి ఇంతవరకు తెలియని విషయానికి ఆ ఇంటి భయంకరమైన దృశ్యాలు కేవలం జీవితంలో మనిషి ప్రతిచోట మేము ఎదుర్కొనే చీకటిని ప్రతిబింబిస్తాయి. ప్రతి చీకటిలో వెలుగు దాచింది. అదే నిజమైన స్వాతంత్ర్యం అనే భావన అతనిలో మరింత గాఢంగా ఏర్పడింది. ఆ ఇంటి చుట్టూ ఉన్న గ్రామస్తులు యువ కవిని చూసి అతనిలో ఆ మార్పు వచ్చినట్లు గమనించారు. అతనికి తెలియకుండానే అతని మాటలు, కార్యాలు, జీవితం వారికి స్ఫూర్తి అవుతున్నాయి. ఆ ఇంటిని గురించి ఇప్పుడు వారు భయపడటం లేదు. వైద్య, జ్ఞానము మరియు ఆత్మతృప్తి కోసం యువ కవి అన్ని గ్రామంలో ఒక మార్గదర్శిగా మారాడు. అతని జీవితం ఇప్పుడు ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ప్రేమతో నిండి ఉంది. ఇది ఎవరూ చెబుతున్నది కాదు, ఇది మనం అనుభవించి తెలుసుకోవాలి అంటూ అతను మాట్లాడుతూ ఆ ఇంటి శాపాన్ని తొలగించి కొత్తగా జీవించే మార్గాన్ని చూపించాడు. అతని కథ ఒక పాఠంగా మారి ప్రతి ఒక్కరికి గాయాలను అంగీకరించి ఆలోచనలను మార్పు చేసుకునే శక్తి ఇవ్వడం మొదలైంది.
మనిషి గాయాలు, శాపాలు, మరణాలు మాత్రమే కాకుండా అవి మనం ముందుకు సాగేందుకు శక్తిగా మారతాయి. ఈ రహస్యం అన్ని గ్రామస్తుల మానసిక గాయాలపై ఒక కొత్త వెలుగును వేసింది. ఇది కేవలం ఒక ఇంటి గోడల కింద లీకైన రహస్యం కాదు, ఇది ప్రతి మనిషి మనస్సులో దాగివున్న శక్తి. ఇలా యువ కవి తన జీవితాన్ని కొత్త దారిలో రేఖించుకొని ప్రతి ఒక్కరికి శాంతి, స్వాతంత్ర్యం మరియు ధైర్యాన్ని నేర్పుతూ ఆ ఇంటి గురించి చెప్పిన తన అనుభవాలను అందరికీ పంచుకున్నాడు. జీవితం అనేది గాయాలతో పాటు మనోభావాల మార్పును సూచిస్తుంది అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించారు. మొత్తంగా ఆ ఇంటి గోడలు, భయాలు మరియు శాపాలు ఇప్పటికీ అందరికీ ఓ గుర్తింపుగా, జీవితం పట్ల దృఢమైన దృష్టిని ఇవ్వడం, మనలోని శక్తిని తెలుసుకోవడం అనే ముఖ్యమైన పాఠాన్ని అందించింది. యువ కవి తన అనుభవాలను పంచుకుంటూ గ్రామంలో ప్రజల గమనాన్ని మారుస్తూ ప్రతి ఒక్కరి మనస్సులో శాంతి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఆ ఇంటి చుట్టూ ఉన్న శాపాలు, భయాలు, మరణాల కథలు ఇప్పుడు ఒక కొత్త అర్థం దాల్చుకున్నాయి. అది ఇక భయం కాదు, ఒక గాయాన్ని మించిపోయిన శక్తి కథగా మారింది. ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రతి మనిషి నిత్యభయాల మధ్య ఉన్న గాయాలను అంగీకరించి వాటితో ఎలా పోరాడాలో తెలుసుకున్నాడు. జీవితం ప్రతి క్షణం గాయాల గాథ అవుతుంది, కాని వాటి నుండి గెలుపు పొందడం మన చేతుల్లోనే ఉంటుంది అనే కవికి చెప్పిన మాటలు అందరూ అంగీకరించిన సత్యంగా మారాయి. అతను అందరికీ నేర్పించాలనుకున్నది, నిజమైన స్వాతంత్ర్యం అనేది ఒక ప్రదేశంలో ఉండటం కాదు, అది మనస్సులో ఉండే శక్తి, స్వీకారంలో ఉండే ధైర్యం. మనుషులు అనుభవించిన ప్రతి గాయం వారికి కొత్తగా పుట్టే శక్తిగా మారవచ్చు అని అతను అర్థం చేసుకున్నాడు. ఆ ఇంటి గోడలు చివరకు అతని తలపులలోని ఒక విరామం లాంటివిగా మారిపోయాయి. ఒక రోజు అతను ఆ ఇంటి చుట్టూ తిరిగి కాపురం సృష్టించిన గాయాలను గుర్తు చేసుకుంటూ ఆ ఇంటి చివరికి చేరుకున్నాడు. అక్కడ నిలబడినప్పుడు అతనికి అదే వృద్ధురాలి జ్ఞానం మళ్లీ గుర్తుకొచ్చింది. మీరు గతాన్ని అంగీకరిస్తే మీ ముందున్న మార్గం సజావుగా వెళ్ళిపోతుంది. అతను తన జీవితంలో ఇప్పుడు అనుసరించే మార్గం గురించి ఆలోచించి ఆ ఇంటికి తిరిగి వచ్చిన సందేహాన్ని తీర్చాడు. ఆ ఇంటి నుండి ఇప్పటికీ ఏదో ఒక జ్ఞానం వెలువడింది. ఇది ఇప్పుడు తన స్వతంత్రం, ధైర్యం మరియు శాంతి కోసం మార్గదర్శకంగా మారింది. ప్రతి గాయం, ప్రతి కన్నీటి కణం ఒక కొత్త జీవితం పుట్టిస్తుంది అని అతను చెప్పినప్పుడు గ్రామస్తులందరూ అంగీకరించి సాహసంగా జీవించడానికి ప్రేరణ పొందారు. ఈ కథ చివరికి మనస్సులో ఉన్న అనుభవాలే మన శక్తిని నిర్ణయిస్తాయి అనే పాఠంతో ముగిసింది. జీవితం మన సవాళ్లతో పోరాడి వాటిని అంగీకరించి అవి నుండి శక్తిని పొందగలగడం, ఇది ఇప్పుడు ప్రతి మనిషి అంగీకరించిన నిజం. అతను ఆ ఇంటి శాపాన్ని తొలగించి శాంతి, ధైర్యం మరియు నిజమైన స్వాతంత్ర్యాన్ని అంగీకరించి తన జీవితాన్ని సక్సెస్గా మార్చాడు. యువ కవి ఆ ఇంటి గురించి తన అనుభవాలను పూర్తిగా అంగీకరించి తన జీవితాన్ని మార్చుకున్న తరువాత ఇప్పుడు అతని దృష్టిలో జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్ళింది. అతనికి తెలిసింది, జీవితం కేవలం శాంతి లేదా శక్తి గూర్చే కథ కాదు, అది నిరంతర గాయాలు, మార్పులు మరియు అవగాహనలతో కూడిన ఒక ప్రయాణం. గ్రామంలో అతని పేరు మారుమూలలలో ప్రసారమైంది. అతని జీవితం అనేకమంది కళ్లలో ఆదర్శంగా మారింది. అతని మిత్రులు, పట్లులారా, ప్రతి ఒక్కరూ ఇప్పుడు జీవితంపై దృష్టిని మార్చుకుని కొత్త దారుల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అయితే యాత్ర ప్రారంభించినప్పుడు అతనికి తెలుసుకోలేని మరికొన్ని అంశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ ఇంటి పక్కన ఉన్న ప్రదేశం, పెద్ద చెట్టు క్రింద కనపడిన చిన్న నది, అదొక మాయాజాలం వలె అతని అంగీకారం పెంచడానికి అతన్ని చెలామణీ చేస్తోంది. ఒకరోజు అతను ఆ చెట్టు వద్ద బస చేసినప్పుడు అతనికి అర్థమైంది, నది, చెట్టు, మట్టు, ప్రకృతిలో ప్రతి జీవనశక్తి సమానంగా ఉంటుంది. అంతేకాదు, ఆ చెట్టు క్రింద మరొక కొత్త అనుభూతి వచ్చింది. ఒక వృద్ధురాలి రూపంలో తన మరొక రూపాన్ని కనిపెట్టిన వ్యక్తి ముందుకు వచ్చి అతనికి చెప్పింది, మీరు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందారని అనుకుంటున్నారా? కానీ మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆ మాటలు యువ కవికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ వృద్ధురాలి రూపం కూడా వృద్ధురాలు కాదని,
తన గొప్ప శక్తిని ఉపయోగించడానికి అది ఒక కొత్త శక్తి అవతారం అని అతను గ్రహించాడు. మీరు ఎంత దూరం వెళ్ళినా, మీరు ఎక్కడికో వస్తారు. మీ హృదయంలో ఉన్న నిజమైన స్వాతంత్ర్యాన్ని తెలుసుకోండి అని ఆ రూపం అన్నది. అక్కడ ఆ చెట్టు క్రింద యువకవి మరింత అవగాహనలోకి నడిచాడు. ఇది కేవలం జీవితం మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ ప్రయాణం. ప్రతి మనిషి జీవితం ఎప్పటికీ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి గాయం, ప్రతి శాపం, దానికి సంబంధించిన ప్రతి అనుభవం మనలోని అవగాహనను పెంచుతుంది. అతను అంగీకరించినది, ప్రతి ఆత్మకు ఒక యాత్ర ఉంటుంది. ప్రతి మార్గం ఓ కొత్త ద్వారం తెరవాలి. ఇప్పుడు యువకవి తన జీవితం మరింత బలంగా, సశక్తంగా మార్చుకున్నాడు. అతనికి దొరికిన శాంతి, అంగీకారంతో భయాలను అధిగమించడం, అది తప్ప మరొకవే కాదు. మీరు మీ గాయాలను అంగీకరించకపోతే, మీరు మీ స్వాతంత్ర్యాన్ని పొందలేరు అన్న ఆ శక్తి అతనిలో మరింత ముడిపడింది. వృద్ధురాలి గోచరమైన ప్రవణతతో అతనికి ఈ కథ ఒక కొత్త దిశను చూపించింది. అపూర్వమైన ఆత్మే, మరిచిపోయిన జీవితం జ్ఞానంలో మార్గంగా మార్చుకోగలదు. ఇలా యువకవి ఇప్పుడు జీవితంలో, అనుభవాల్లో ప్రతి గాయాన్ని స్వీకరించి, అది పూర్ణమైన శక్తిగా మారుస్తూ, తన ప్రయాణాన్ని మరింత స్పష్టంగా అంగీకరించాడు. గాయాల నుండి నేర్చుకో, ప్రేమగా జీవించు. యువకవి తన గాయాలను అంగీకరించి, జీవితం పట్ల తన దృష్టిని పూర్తిగా మార్చుకున్న తరువాత, అతని ప్రయాణం మరింత లోతు పొందింది. అతను ఇప్పుడు తన అనుభవాలను గ్రామంలోని ఇతరులతో పంచుకుంటూ, వారిని కూడా స్వీయ ఆత్మధైర్యం మరియు శక్తిని కనుగొనాలని ప్రేరేపిస్తున్నాడు. ఒక రోజు, అతను ఊరిలోని ఓ పచ్చని పొలంలో కూర్చొని, అతని ముందుకు వచ్చిన ఒక యువతి, యాత్రను ఆరంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆమె, యువకవిని చూసి, నేను మీ కథను విన్నాను. మీరు ఎంత దూరం వెళ్లారో నేను తెలుసు. నా పయనం కూడా అదే, కానీ నాకు తెలియని చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను ఆ ప్రశ్నలపై ఎలా స్పందించాలో నాకు అర్థం కావడంలేదు. యువకవి ఆమెకు నవ్వుతూ, ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. జీవితం అర్థాన్ని మనం పుడచిన ప్రక్రియగా మారుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం లేదు, కానీ మనం ప్రతి అడుగు తీసుకునే సమయంలో, మనం దానిని అంగీకరించి ముందుకు పోతే, జీవితం మాకు తెలియని రూపాలను చూపిస్తుంది. ఆ యువతి, కవి మాటలను గమనించి, కొంత సమయం ఆలోచించింది. అంటే, నాకు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అడిగింది. తప్పు లేదు, యువకవి సమాధానమిచ్చాడు. కేవలం ఈ క్షణాన్ని అంగీకరించు. జీవితం ఒక అన్వేషణ మాత్రమే, ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవడం కాదు. అందులోనే ఆనందం, శాంతి దొరకడం. అతనికి గ్రహించిన విషయానికి, జీవితం నిజంగా అన్వేషణే. మరి ప్రయాణం తటస్థంగా ఉంటే, అప్పుడు ఏమి చేయాలి? ప్రతి దారి ఒక కొత్త అధ్యాయం, ప్రతి మార్గం ఒక కొత్త పాఠం అని అతను ఎప్పటికీ తన మనస్సులో నమ్ముకున్నాడు. వీరికి, ఆ యువతి కనుక దాన్ని అంగీకరించకుండా, కొన్ని శుభ్రమైన అంగీకారాలు ప్రేరణగా మారుతూ ఆమె మనస్సులో నిలిచాయి. ఇది కేవలం ఒక మార్గం కాదు, ప్రతి అడుగుకు మరింత శక్తిని ఇచ్చే ప్రతి నిమిషం కూడా. మీరు దారిని మీరు ఎంచుకుంటారు, కానీ మార్గం మీకు చేరడానికి అవసరం. ఎప్పటికీ లెడ్ చేసే మార్గంలో మీరు తప్పుకోకండి. ఈ నిర్ణయంతో యువకవి మరియు యువతి తమ ప్రయాణం కొనసాగించారు.